హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అగ్రికల్చర్. ఈరోజు మనం చూడబోయే మిషన్ బ్రష్ కట్టర్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిస్టర్ రిషి వచ్చినారు. హలో రిషి. హలో. చెప్పండి, బ్రష్ కట్టర్స్ ఎన్ని టైప్స్ ఉంది, దీన్ని ఏం యూస్ చేస్తారు? మన వర్ష బ్రష్ కట్టర్స్లో మన కంప్లీట్ రేంజ్ ఆఫ్ బ్రష్ కట్టర్స్ ఇచ్చాము. మన దగ్గర 4 మోడల్స్ బ్రష్ కట్టర్స్ ఉన్నాయి. 2 స్ట్రోక్లో 43cc ఇంజిన్ ఉన్నాయి, 52cc ఇంజిన్ ఉన్నాయి. 4 స్ట్రోక్లో 35cc ఇంజిన్ ఉన్నాయి. ఆయనకి 2 స్ట్రోక్ 52cc బ్యాక్ ప్యాక్ మల్టీపర్పస్ బ్రష్ కట్ అని చెప్తాము. సో మనం ఇప్పుడు ఒక్కో మోడల్గా చూడొచ్చు. సో స్టార్టింగ్ వచ్చి 2 స్ట్రోక్ 43cc అండ్ 2 స్ట్రోక్ 52cc బ్రష్ కట్టర్. 2 స్ట్రోక్ 43cc బ్రష్ కట్టర్ కూడా మనం వచ్చి బ్లేడ్ ఇస్తాము, ప్లస్ బాబిన్ వస్తుంది. ఈ బాబిన్ ఏంటికంటే మన ఇప్పుడు ఫామ్లో వచ్చి నిండా స్టోన్స్ ఉంటాయంటే ఆ ప్లేస్లో వచ్చిపోయి మన బ్లేడ్ వేస్తే ఆ బ్లేడ్ వచ్చి ఈ షాఫ్ట్లో ఆ స్టోన్స్ వచ్చి ఈ షాఫ్ట్లో తాకి ఈ షాఫ్టే పగిలిపోవు. సో ఆ డ్యామేజ్ అని మనం రెడ్యూస్ చేసేందుకు ఈ బాబిన్ ఇస్తాము. ఈ బాబిన్ వచ్చి మన నైలాన్ రోప్దా. సో ఇది వేసి మన స్టోన్స్ నిండా ఉండే ఫామ్లో ఇది బాబిన్ వేసి మన వీడింగ్స్ వేసుకోవచ్చు. అంటే రాయి ఉండే చోటలో కూడా మనం చేసుకోవచ్చు. రాయి ఏడు ఉండే చేసుకోవచ్చు. రాయి ఉండేటప్పుడు మనం ఇది వేసుకోవచ్చు. ఓకే. ఇది వేస్తే మనకు బ్లేడ్కో షాఫ్ట్కో మిషన్కో ఏం ప్రాబ్లం రాదు. ఓకే. మా అదర్ బ్రాండ్స్ అన్నీ అది ఇచ్చేలేదు, మన అన్ని మిషన్స్ కూడా ఈ బాబిన్ ఇస్తాము. ఇది ఎలాంటి మట్టిలో చేయవచ్చు సార్? ఆల్ టైప్స్ ఆఫ్ మట్టిలో యూస్ చేసుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ మట్టిలో మనం చేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ అది డ్యామేజ్ అయితే ఏం చేసేది సార్? ఇన్ కేస్ ఈ వైర్ డ్యామేజ్ అయితే మనం ఇది రిమూవ్ చేసుకుని ఆ వైర్ మట్టు ఈ పీస్ అట్నే మనం పర్మనెంట్గా పెట్టుకోవచ్చు. ఈ వైర్ రోల్ మట్టు మనకు మార్కెట్లో దొరికి 50 మీటర్స్ 100 మీటర్స్ ఇది నిండా చీప్తా, అది మట్టు మనం రోల్ చేసి పెట్టుకుంటే చాలు. అది అన్ని చోట్ల దొరుకుతుంది, అన్ని చోట్ల అన్ని మోడల్కి సెట్ అవ్వు. ఓకే. ప్లస్ మన స్పెషాలిటీ ఏమింటే అన్ని బ్రష్ కట్టర్స్ కూడా మనం ఈ ఆయిల్ క్యాన్ ఇస్తాం. ఆయిల్ క్యాన్ నిండా కంపెనీస్ ఇయ్యాడు కాస్ట్ కట్టింగ్గా. ఈ ఆయిల్ క్యాన్ అడ్వాంటేజ్ ఏమింటే సపోజ్ ఇప్పుడు ఫార్మర్స్ వచ్చి అన్ని 2 స్ట్రోక్ బ్రష్ కట్టర్స్కునే 1000 ml పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్కి మన 40 ml ఆయిల్ మిక్స్ చేయాలి. సో ఆ మిక్సింగ్ అప్పుడు ఫార్మర్స్ వచ్చి నిండా పోసేసాడే లేదా తక్కువ పోసాడే, సో దాని నుంచి మిషన్ కార్బొరేటర్ కానీ ప్రాబ్లం వస్తుంది. దాన్ని తక్కువ చేయాలని చెప్పేసి మనం ఈ ఆయిల్ క్యాన్ ఇస్తాము. దీంట్లో వచ్చి మన 500 ml పెట్రోల్ వేసేసి 20 ml ఆయిల్ పోసేసి మనం మంచి మిక్స్ చేసుకుని మన ఆనికిదా ఫ్యూయల్ పోయాలి. సో అప్పుడు మన ఇంజిన్ లైఫ్ మిషన్ లైఫ్ అన్నీ మనకు బాగుండు. ఇది మీరు అన్ని మిషన్కి ఇస్తున్నారా సార్? ఈ ఆయిల్ క్యాన్ వచ్చి మన 2 స్ట్రోక్ బ్రష్ కట్టర్స్కి ఎర్తాగస్కి అన్నికినే మన 2 స్ట్రోక్ ఆయిల్ క్యాన్ ఫ్రీగా ఇస్తాము, కిట్తోనే ఇస్తాము. దీని పోగా మన స్పెషాలిటీ ఏమంటే మన ఫార్మర్స్ కూడా సేఫ్టీదా మనకు నిండా ముఖ్యం. సో దానికి వచ్చి మన గ్లాస్ ఇస్తాము. ఈ గ్లాస్ వచ్చి సపోజ్ ఫార్మర్స్ వచ్చి వీడింగ్స్ వేసేటప్పుడు ఈ మిషన్ కూడా స్పీడ్లో వచ్చి ఆ వీడ్స్ అన్ని కంట్ల తాకేంది కానీ పాసిబిలిటీస్ ఉంటాయి. సో దానికి వచ్చి మనం ఈ సేఫ్టీ గ్లాస్ ఇస్తాము. సో ఇది మన ఫార్మర్స్ వేసుకుని సేఫ్గా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ గ్లాసు మన అన్ని బ్రష్ కట్టర్స్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తాము. ఇది కాక వేరే మెటీరియల్స్ అని ఇస్తున్నారు సార్? ఇది కాకుండా మన ఓ సెట్ బ్లేడ్, ఈ బ్లేడ్ ఒకటి, ఓ బాబిన్ ఒకటి, ఆయిల్ క్యాన్ వస్తుంది, ఆనికే మన ఈ గ్లాస్ వస్తుంది, ప్లస్ టూల్ కిట్, సింపుల్ టూల్ కిట్ ఎలన్కి అదన్నీ బ్రష్ కట్టర్కి మనం డిస్మాంటిల్ చేసి మాటేందుకు ఏమేమి టూల్స్ కావాలనో అది సింపుల్ టూల్ కిట్ మనకి ఇత్తోనే ఇస్తాము. మన దగ్గర ఇప్పుడు 2 స్ట్రోక్లో 43cc 52cc ఉన్నాయి, ఆనిక 4 స్ట్రోక్ ఉన్నాయి. 4 స్ట్రోక్ వచ్చి 35cc, సేమ్ 4 స్ట్రోక్ 35cc బ్రష్ కట్టర్కి అన్ని యాక్సెసరీస్ వస్తుంది. దీనికి దానికి ఏం డిఫరెన్స్ సార్? ఇంజిన్ మట్టుందా డిఫరెన్స్, ఇంజిన్ అండ్ ఇంజిన్ కెపాసిటీ దా డిఫరెన్స్. ఇది వచ్చి 2 స్ట్రోక్ ఇంజిన్, ఇది 4 స్ట్రోక్ ఇంజిన్. 2 స్ట్రోక్ ఇంజిన్ట మన ఆయిల్ పెట్రోల్ మిక్స్ చేసి పోయాలి, దాంట్లో మనం సెపరేట్గా పోసుకోవచ్చు. సో అదిదా డిఫరెన్స్. ప్లస్ 4 స్ట్రోక్ ఇంజిన్ పోయినప్పుడు మన సీసీ వచ్చి 35cc వస్తుంది. మన నెక్స్ట్ మోడల్ వచ్చి స్పెషల్ మోడల్ వర్ష మల్టీపర్పస్ బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్ అని చెప్తామే. ఇదే మన వర్ష బ్యాక్ ప్యాక్ మోడల్. ఇది వచ్చి మన స్కూల్ బ్యాగ్ లైక్ మన స్కూల్ బ్యాగ్ యూస్ చేసాక మన ఇంజిన్ వచ్చి మన షోల్డర్ని వేసేసి మన ఈజీగా యూస్ చేయొచ్చు. ఇది మల్టీపర్పస్ అని చెప్తాము ఈ మోడల్ని. ఏంటంటే మనం వచ్చి మిషన్ తోడనే వచ్చి 4 అటాచ్మెంట్స్ ఇస్తాము. ఓ ఫస్ట్ అటాచ్మెంట్ వచ్చి ఈ వీడర్ అటాచ్మెంట్. వీడర్ అటాచ్మెంట్ అందరినే అసలు ఫ్యూ కంపెనీస్ ఈ అటాచ్మెంట్ ఇస్తారు, ఒకే షాఫ్ట్ ఇచ్చి ఈ అటాచ్మెంట్ మటు 2 అటాచ్మెంట్ని చెప్పి 2 అటాచ్మెంట్స్ చెప్తారు. బట్ మన ఇచ్చేయలేదు, దీనికి సెపరేట్ షాఫ్ట్ వస్తుంది కల్టివేటర్ అటాచ్మెంట్కి. మట్టి తీయడానికి ఇది వచ్చి మన మన్నుని లూజ్ చేసేందుకు కల్టివేటింగ్. ఇది వచ్చి మన కసువులన్నీ కోతేందుకు. ఓకే.
సో ఇది వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఇది ఎత్తుకోవచ్చు, అందరూ ఈజీగా ఎత్తుకోవచ్చు. అందరూ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటే మన ఇంజిన్ వెయిట్ వచ్చి స్కూల్ బ్యాగ్ మాదిరి మన షోల్డర్స్లో వచ్చేసే. ఇది వచ్చి ఫ్లెక్సిబుల్ షాఫ్ట్. ఈ షాఫ్ట్ చూస్తుంటే తెలిసి ఇది వచ్చి ఫ్లెక్సిబుల్ షాఫ్ట్. సో వెయిట్ వచ్చి హ్యాండ్లనో షోల్డర్లో ఉండదు, డైరెక్ట్గా మన ల్యాండ్కి పడుతుంది. సో ఇదన్నీ ఈజీగా అందరినే యూస్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఉమెన్ క్యాన్ క్యారీ. యా డెఫినెట్లీ అందరినే యూస్ చేసుకోవచ్చు. మన దీనికి కూడా 4 అటాచ్మెంట్స్ ఇస్తాము. వీడర్ అటాచ్మెంట్ ఇస్తాము, కల్టివేటర్ అటాచ్మెంట్ ఇస్తాము, ఓ బ్లేడ్ ఇస్తాము, ఓ బాబిన్ ఇస్తాము, అని ఇంకో గ్లాస్, ఆయిల్ క్యాన్. సో కంప్లీట్ కిట్ వస్తుంది. ఇండియాలో ఓ కంపెనీనే వచ్చి ఈ 4 అటాచ్మెంట్స్ ఈ ప్రైస్కి బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్ కూడా ఇచ్చేయలేదు. సో వీఆర్ ది ఫస్ట్ కంపెనీ విత్ 4 అటాచ్మెంట్స్ అండ్ ఆల్ యాక్సెసరీస్ మేము ఇస్తాము. ఇది ఇంజిన్ కెపాసిటీ వచ్చి 2 స్ట్రోక్ 52 cc ఇంజిన్. మన అదర్ బ్రాండ్స్ కంపేర్ చేసేటప్పుడు మన బ్రష్ కట్టర్ కూడా అన్ని క్వాలిటీ మీరు ఇప్పుడు చూస్తే ఈ షాఫ్ట్ అన్నీ వచ్చి మన స్టీల్ పైప్ ఇస్తాము, అదర్స్ అన్నీ మన అల్యూమినియం పైప్ ఇస్తారు. సో దీనికి సేరి మన నార్మల్ బ్రష్ కట్టర్కు సేరి ఈ షాఫ్ట్ క్వాలిటీ మనం చూడొచ్చు. ప్లస్ ఇంజిన్ క్వాలిటీ, ఇంజిన్లో వేసి ఉండే కార్బొరేటర్, స్పార్క్ ప్లగ్ అది అన్నీనే వచ్చి మనం వచ్చి ఫస్ట్ క్వాలిటీ సార్. ఇవన్నీ ఏంటి సార్ కింద ఉండేదని? కిందే ఉంటుందని మన బ్రష్ కట్టర్స్ పోగా మన ఎర్త్ ఆగర్స్ వేస్తాము. ఎర్త్ ఆగర్లో మనం వర్షా ప్రోడక్ట్స్ ఏది ఎత్తినాలో అది వచ్చి మల్టిపుల్ ఫార్మర్స్కి మల్టీపర్పస్ కదా ఉండే. సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ వీడర్ మల్టీపర్పస్ పవర్ వీడర్, బ్రష్ కట్టర్ మల్టీపర్పస్ బ్రష్ కట్టర్, చాఫ్ కట్టర్ మల్టీపర్పస్ చాఫ్ కట్టర్. ఇప్పుడు ఎర్త్ ఆగర్ ఆల్సో మనం వచ్చి ఒకే మిషన్ ఒకే ఇంజిన్ కూడా మనం 4 టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్ ఇస్తాము. స్టార్టింగ్ ఫ్రమ్ 4 inch, 6 inch, 8 inch, 10 inch. వాళ్ళు ఏమి మానో లేదా ఏమి చెడి ఏది కాస్త పెట్టుకోవచ్చు. సో అదర్ కంపెనీస్ అని ఏం చేస్తారంటే ఇంజిన్ ద్వారా ఓ డ్రిల్ బిట్ ఇస్తారు, అదర్ డ్రిల్ బిట్ కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో మిషన్లో ప్రైస్ తక్కువ చేసేసి డ్రిల్ బిట్లో ఛార్జ్ ఎక్కువ చేసి అది చేసేసారు. మీరు అన్ని ఇది ఇంక్లూడ్ ఛార్జ్ అయినా అన్నీనే మన ఇంక్లూడింగ్ 4 డ్రిల్ బిట్స్. ఇంజిన్ వచ్చి ఇది 2 స్ట్రోక్ 52 cc ఇంజిన్ ఇస్తాము, హెవీ ఇంజిన్. ప్లస్ దీనికి ఆయిల్ క్యాన్ ఫ్రీగా ఇస్తాము, అని ఫుల్ సెట్తో మనం ఇస్తాము. సో ఫార్మర్ వచ్చి అగైన్ అండ్ అగైన్ రీఇన్వెస్ట్మెంట్, అగైన్ అండ్ అగైన్ ఎక్స్పెండిచర్ వాళ్ళు సెలవు చేసే అవసరం లేదు. సో ఒకటే పర్చేస్లో అన్ని పర్పస్ వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది. ఇది ఎలా సార్ అన్ని మట్లో చేసుకోవచ్చా సార్? ఇది అన్ని మన లూజ్ సాయిల్ అన్నీనే మనం చేసుకోవచ్చు. నిండా రాయిల్ లేకుండా నార్మల్ సాయిల్ అన్నీనే మనం ఇది చేసుకోవచ్చు. ఇది వచ్చి మన ప్యాడీ గార్డ్ అటాచ్మెంట్. ప్యాడీ గార్డ్ వచ్చి ఏంటికంటే సపోజ్ ఈ ఫార్మర్స్ ఏదో ప్యాడీ హార్వెస్ట్ చేసేది కావాలంటే ఈ గార్డ్ ఈ బ్లేడ్ తీసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా కాస్ట్. ఇది వచ్చి కిట్ కూడా రాదు. ఇది కావాలని వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడే చెప్పేసినారంటే మేము ఇది ఫ్రీ ఆఫ్ ఎక్స్ట్రా కాస్ట్లో ఫార్మర్స్కి ఇది ఇస్తాం. ప్యాడీ గార్డ్, రౌండ్ బ్లేడ్ ప్లస్ అదర్ బ్రష్ కట్టర్ యాక్సెసరీస్ ఏమి కావాల్సినారో ఫార్మర్స్కి మనం చేసి ఇవ్వచ్చు. అండ్ ఇది వచ్చి మనం వర్షా స్పెషల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్లో మనం ముందరాటనే పవర్ వీడర్ చూసే సేమ్ ఇంజిన్. ఇది వచ్చి ఈకో సీరియస్ ఇంజిన్. ఈకో అంటే యాజ్ పర్ అమెరికన్ స్టాండర్డ్స్ ఇంజిన్ ఉండే. ప్లస్ ఇంజిన్ కెపాసిటీ వచ్చి 212 cc 5 HP ఇంజిన్. బట్ అదర్ కంపెనీస్ అదర్ బ్రాండ్స్ అందరినే 204 cc దా ఇంజిన్ ఉండే. మన పవర్ఫుల్ ఇంజిన్ 212 cc ఇంజిన్ వచ్చి ఉండాము. ప్లస్ మన స్పార్క్ ప్లగ్ అని బెస్ట్ క్వాలిటీ స్పార్క్ ప్లగ్ యూస్ చేసి ఉండాము. ఈ ఇంజిన్ వచ్చి మల్టీపర్పస్కి యూస్ చేయొచ్చు. ఇంజిన్ వచ్చి మన వాటర్ పంప్కి యూస్ చేయొచ్చు, ఇంజిన్ ఆపరేటర్ చాఫ్ కట్టర్కి యూస్ చేయొచ్చు, ఇంజిన్ ఆపరేటర్ షెడ్డర్స్కి యూస్ చేయొచ్చు. సో ఫార్మర్ ఈ ఇంజిన్ ఆపరేటర్ మిల్కింగ్ మిషన్స్కి యూస్ చేయొచ్చు. సో దిస్ మల్టీపర్పస్ ఇంజిన్ మనం ఇప్పుడు వర్షా బ్రాండ్లో మనం చేసుకుని ఉంటాము. ఈ ఇంజిన్ వేటికని యూస్ అవుతుంది? ఈ ఇంజిన్ వస్తే అన్ని పర్పస్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఆపరేటర్ చాఫ్ కట్టర్కి యూస్ చేయొచ్చు, ఇంజిన్ ఆపరేటర్ షెడ్డర్కి యూస్ చేయొచ్చు, ఇంజిన్ ఆపరేటర్ మిల్కింగ్ మిషన్కి యూస్ చేయొచ్చు, ఇంజిన్ ఆపరేటర్ షుగర్ కేన్ మిషన్ యూస్ చేయొచ్చు. దీనినే అగ్రికల్చర్ పర్పస్ పోగా ఆల్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్కు మనం సేమ్ ఇంజిన్ యూస్ చేయొచ్చు. కాంక్రీట్ మిక్సర్, కాంక్రీట్ ర్యామర్. సో ప్లస్ అన్ని అగ్రికల్చరల్ కన్స్ట్రక్షన్ ఏ మిషన్స్కి మనకు పవర్ కావాలనో డ్రైవ్ కావాలనో ఆ ప్రైమరీ మూవర్గా మన ఇంజిన్ యూస్ చేసుకోవచ్చు. ఇది వర్షా ఇంజిన్ వచ్చి ద బెస్ట్ ఇంజిన్ విత్ అమెరికన్ స్టాండర్డ్స్. ఈ అమెరికన్ స్టాండర్డ్స్ తోడు ఇంజిన్ ఇండియాలో ఓ కంపెనీనే చేసేయలేదు. వీఆర్ ద ఫస్ట్ కంపెనీ. ఓకే సార్, దీని మెయింటెనెన్స్ ఎట్టా సార్? ఈ మెయింటెనెన్స్ అన్ని మిషన్స్కే మనం ఎట్లా యూజ్ చేయాలంటే ఫార్మర్ ఆర్ కస్టమర్ తీసేటప్పుడే మనం సింపుల్గా ఓరల్ ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు ఫ్యూయల్ మిక్స్ చేసినప్పుడే ముందరనే చెప్పినాక ఫ్యూయల్ ఆయిల్ మిక్సింగ్ రేషియో ప్రాపర్గా ఉంటే
బ్రష్ కట్టర్లో ఏం ప్రాబ్లం రాదు. ప్లస్ మనం యూస్ చేసేది వచ్చి రఫ్ యూస్ చేయకుండా నార్మల్గా మనం యూస్ చేస్తే అన్ని మెషిన్స్నే లైఫ్ మనకు బాగా వచ్చాయి. ఓకే సార్, మేము ఇది ఆర్డర్ చేయాలంటే ఎట్టా? ఇది ఆర్డర్ చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన కంపెనీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము. వాళ్ళకి కూడా పిలిచి మాట్లాడేసి మీకు ఏం మోడల్ కావాలనో చూస్ చేసుకుని అమౌంట్ డబుల్ బ్యాంక్లో వేస్తే మీకు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ నుంచి మాట్లాడాలంటే? ఆంధ్ర తెలంగాణ నుంచి మాట్లాడాలి. మన తెలంగాణలోనే మన బ్రాంచ్ ఆఫీస్ ఉన్నాయి. సో ఆ నుంచి మనకు ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ డెలివరీ వస్తుంది. బ్రష్ కట్టర్ మెయింటెనెన్స్ అప్పుడు మనం ఇప్పుడు మిషన్ వచ్చి వన్స్ యూస్ చేసేసుకుని ఇప్పుడు 2 or 3 weeks మనం యూస్ చేయమంటే ఆ ఆయిల్ వచ్చి మనం డ్రైన్స్ చేసి పెట్టేయాలి. లేదంటే ఆయిల్ అని పోయి కార్బొరేటర్ లోడ్ అయ్యి కార్బొరేటర్ ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, మిగతా కంపెనీ 1-2 ఇస్తున్నారు, మీరు చాలా ఐటమ్స్ ఇస్తున్నారు, బ్లేడ్స్ అన్నీ చాలా ఇంక్లూడెడ్ 4 రౌడర్ అని చాలా ఇస్తున్నారు. సో మిగతా కంపెనీ కన్నా మీది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫార్మర్స్ కానీ అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మిస్టర్ రిషి. థ్యాంక్స్.